జై శ్రీరామ్. మరికొద్ది గంటల వ్యవధిలోనే అయోధ్యలో రామ్లాలా ప్రాణప్రతిష్ఠ జరగనుంది. ఈ నేపథ్యంలో అయోధ్య ఆలయాన్ని అత్యంత సుందరంగా ముస్తాబు చేశారు. దేశంలోని అన్ని రామ మందిరాలతో పోలిస్తే అయోధ్య రామాలయం చాలా ప్రత్యేకం. ఎందుకంటే రాముడి జన్మభూమిగా భావించే చోటు ఈ రామ మందిరాన్ని నిర్మించడమే. 1528లో ప్రారంభమైన ఈ అయోధ్య రామమందిర వివాదం 2019లో సుప్రీంకోర్టు తీర్పుతో ముగిసింది. ఈ క్రమంలోనే అసలు 1528లో ఈ వివాదం ఎలా మొదలైంది, అప్పటి నుంచి ఎలా ముందుకు సాగింది, ఈ రామమందిరం నిర్మించడం కోసం అయోధ్యలో ఎన్నో పోరాటాలు జరిగాయి, మరెన్నో వివాదాలు అయోధ్యను చుట్టుముట్టాయి. ఈ అయోధ్య రామమందిర వివాదం గురించి తెలుసుకోవాలంటే ఒక్కసారి మనం చాలా ఏళ్ల వెనక్కి వెళ్లాల్సిందే. 1528 2.77 ఏకర్ స్థలం. ఈ స్థలం ఉత్తరప్రదేశ్లో ఫైజాబాద్ జిల్లాలో అయోధ్య నగరంలో ఉంది. ఈ స్థలంలో బాబ్రీ మసీదు ఉండేది. ఈ స్థలంలోనే బాబ్రీ మసీదు ఎదురుగా కొంత స్థలంలో సీతారాముల విగ్రహాలు ఉండేవి. ఒకప్పుడు హిందువులందరూ కూడా ఇక్కడే ప్రార్థనలు చేసుకునేవారు. అసలు గొడవంతా ఇక్కడే 2.77 ఏకర్ స్థలం దగ్గర మొదలైంది. ఈ స్థలం కోసం 3 ఆర్గనైజేషన్స్ గొడవ పడ్డాయి. ఎవరికి వారు ఈ స్థలం మాది అంటే మాదని క్లెయిమ్ చేశారు. ఇందులో మొదటిది సున్నీ సెంట్రల్ వాక్ బోర్డ్. ఇది ముస్లింలది. వీళ్ళు ఎప్పటి నుంచో ఇక్కడ ప్రార్థనలు చేస్తున్నారు. పూర్వం మొఘలిరాజు కాలంలో ఈ మసీదుని కట్టించారు. సో ఈ స్థలం మాది అని వాళ్ళు చెప్తున్నారు. ఇక రెండోది విశ్వ హిందూ పరిషత్ ఆర్గనైజేషన్. వీళ్ళు హిందువులు. రామాయణం ప్రకారం రాముడు అయోధ్యలో జన్మించాడు. ఇది నిజం. అందుకే రామ జన్మభూమి అని పేరు వచ్చింది. ఈ మసీదు కింద శ్రీరాముడి గుడి ఉండేది. మొఘలిరాజు పరిపాలన సమయంలో ఆ గుడిని పగలగొట్టి మసీదు కట్టించాడు. సో పూర్వం నుంచి రాముడి గుడే ఉంది కాబట్టి ఈ స్థలం మాదే అని చెప్పి విశ్వ హిందూ పరిషత్ క్లెయిమ్ చేసింది. ఇక మూడోది నిర్మోహి ఆకార. ఇది పూజారులకు సంబంధించింది. వీళ్ళేం చెప్తున్నారంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఈ స్థలంలో శ్రీరాముడికి పూజలు చేస్తున్నాం, దీని మీదే బ్రతుకుతున్నాం. సో ఈ స్థలంలో రాముడికి గుడి కట్టాలి, దాని మేనేజ్మెంట్ కూడా మాకే ఇవ్వాలి, ఈ స్థలం మాకే చెందుతుంది, దీని మీద వచ్చే ఆదాయం కూడా మాకే ఇవ్వాలి అని చెప్పి వీళ్ళు అడుగుతున్నారు. ఈ 3 ఆర్గనైజేషన్స్ ఈ స్థలం మాది అంటే మాది అని గొడవ పడుతున్నారు. అయితే ఈ మసీద్ గురించి తెలుసుకుందాం. 1528లో ఉత్తరప్రదేశ్లోని మొఘల్ రాజులు పరిపాలిస్తూ ఉండేవారు. ఈ స్థలం అప్పుడు మొఘల్ రాజైన బాబర్ ఈ మసీదుని కట్టమంటే అప్పుడు ఈ మసీదుని కట్టడం జరిగింది. అయితే ఆ కాలంలో మొఘల్ రాజులు ఎన్నో మన హిందువుల గుళ్ళని పగలగొట్టేసి వాటిపైన మసీదులు కట్టించారు. ఈ మసీదు కూడా అలాగే కట్టించారు అని చెప్పి మన హిందువులందరూ కూడా అనేవారు. 1717లో రాజ్పుత్ వంశానికి చెందిన జై సింగ్ అనే హిందూ రాజు ఈ 2.77 ఏకర్స్లో ఉన్న స్థలాన్ని కొనేసి శ్రీరాముడి పేరు మీద రిజిస్టర్ చేయించాడు. మసీదు చుట్టుపక్కల ప్రజలందరూ కూడా ఆ మసీదు ఉన్న స్థలాన్ని శ్రీరాముడి జన్మస్థలమే అని గట్టిగా నమ్ముతారు. 1550లో అయోధ్యలో హిందువులకు ముస్లింలకు ఒక గొడవ వచ్చింది. ఆ గొడవలో హిందువులు బాబ్రీ మసీదు మీద దాడి చేశారు. అప్పటి నుంచి హిందువులు ఆ 2.77 ఏకర్ స్థలాన్ని మాకు అప్పగించాలి, మా రాముడి గుడి కట్టుకుంటాము అని చెప్పి డిమాండ్ చేస్తారు. అప్పట్లో ఉన్న బ్రిటిష్ ప్రభుత్వం దానికి అంగీకరించలేదు. ఏమైనా గొడవలు వస్తాయని భావించి ఆ మసీదు చుట్టూ పెద్ద కంచెనే ఏర్పాటు చేశారు. ఆ తరువాత 1949లో కొంతమంది హిందువులు ఎవరికీ తెలియకుండా మసీదు లోపలికి వెళ్ళి అక్కడ సీతారాముల విగ్రహాలు ఉన్నాయని చెప్పి గుర్తించడం జరిగింది. 1961లో ఈ 3 ఆర్గనైజేషన్స్ కోర్టులో కేసు వేశాయి. అప్పటి నుంచి కూడా ఈ 2.77 ఏకర్ స్థలం గురించి కేసు నడుస్తూనే ఉంది. అలాగే 1986లో విశ్వ హిందూ పరిషత్ కోర్టులో ఇంకో కేసు వేసింది. ప్రార్థనలు చేసుకోవడానికి హిందువులను లోపలికి అనుమతించాలి అని చెప్పి కేసు వేసింది. చివరికి ఆ కేసు గెలిచింది. 1986లో హిందువులను ప్రార్థనలకు ప్రారంభించారు. అప్పటి నుంచి హిందువులు అందరూ ఒకటిగా కలిసి ఈ స్థలం మాకు ఇవ్వండి, మా రాముడి గుడి కట్టుకుంటాము, మా రాముడి జన్మస్థలం అని చెప్పి డిమాండ్ చేశారు. అప్పుడు విశ్వ హిందూ పరిషత్ ఆర్గనైజేషన్కి పొలిటికల్గా కూడా చాలామంది బీజేపీ లీడర్స్ సపోర్ట్ చేశారు. ప్రజల సపోర్ట్ కోసం పెద్ద పెద్ద కార్యక్రమాలు, ర్యాలీలు కూడా చేసేవారు. 1992 డిసెంబర్ 6న విశ్వ హిందూ పరిషత్ అలాగే బీజేపీ లీడర్స్ కలిసి మసీద్ దగ్గర ఒక పెద్ద మహాసభ ఏర్పాటు చేశారు. ఒక పక్కేమో పోలీసులు పెద్ద పెద్ద బలగాలను కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఎవరిని కూడా ఈ స్థలం దగ్గరికి రాకుండా పోలీసులేమో
అడ్డుకుంటున్నారు. ఎక్కడి నుంచి వచ్చారో తెలీదు. ఒక్కసారిగా లక్షలాది మంది జనం జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ ఈ స్థలానికి ఉన్న భారీ గేట్లని బద్దలు కొట్టుకుంటూ మసీదు లోపలికి వెళ్ళిపోయారు. ఇంతమంది లక్షల జనాన్ని చూసి ఆ తక్కువ బలగాలతో ఉన్న పోలీసులు ఏమీ చేయలేకపోయారు. జనాలు కొంతమంది జై శ్రీరామ్ అంటూ మసీదు పైభాగానికి వచ్చి కర్రలతోనూ రాళ్లతోనూ మసీదు పైకి వెళ్లి పగలగొట్టడం ప్రారంభం చేశారు. కొన్ని గంటల సమయంలోనే ఆ మసీదును కూల్చేశారు. ఆ రోజంతా అక్కడే ఉండి అందరూ కూడా జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. ఇది జరిగాక దేశం మొత్తం మీద హిందువులకి ముస్లింలకి చాలా పెద్ద పెద్ద గొడవలే జరిగాయి. 2010లో ఈ స్థలం ఎవరికి చెందుతుంది అని అలహాబాద్ హైకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఈ స్థలం ముగ్గురి ఆర్గనైజేషన్స్కి సమానంగా చెందుతుంది అని. ఈ జడ్జిమెంట్ ఏ ఒక్కరికి నచ్చలేదు. అప్పుడు ఈ కేసుని సుప్రీంకోర్టుకి వేశారు. సుప్రీంకోర్టు ఈ స్థలం మాకే చెందుతుంది అని ఎవరు ప్రూవ్ చేస్తే వాళ్ళదే అని చెప్పింది. అసలు నిజాలు తెలుసుకోమని చెప్పి ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాని సుప్రీంకోర్టు నియమించింది. చాలా వాదనల తర్వాత చివరికి ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఒక రిపోర్ట్ని సుప్రీంకోర్టుకి అందించింది. చివరికి సుప్రీంకోర్టు ఈ విధంగా తీర్పు ఇచ్చింది. 2.77 ఏకర్ స్థలంలో శ్రీరాముడి గుడి కట్టుకోవచ్చు. ఎందుకంటే ఆ స్థలం శ్రీరాముడి పేరు మీద రిజిస్టర్ అయి ఉంది. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేసి శ్రీరాముడి గుడి కట్టే బాధ్యత తీసుకోవాలి అని చెప్పింది. ముస్లింలు ప్రార్థనలు చేసుకునే మసీదుని కూల్చేశారు కనుక అయోధ్యలోనే ఏదైనా ఒక ఇంపార్టెంట్ ప్లేస్ మసీదు కట్టుకోవడానికి 5 ఏకర్స్లో స్థలాన్ని సెంట్రల్ గవర్నమెంట్ లేదా స్టేట్ గవర్నమెంట్ ఫ్రీగా ఇవ్వాలి అని చెప్పింది. ఈ జడ్జిమెంట్ విని దేశంలోని అందరూ కూడా అంగీకరించారు. ఎటువంటి గొడవలు జరగలేదు. అలాగే ఈ 3 ఆర్గనైజేషన్స్ కూడా దీనిని అంగీకరించాయి. శ్రీ రామ జన్మభూమి ట్రస్ట్ 2020 ఆగస్టు 5న మోడీ చేతుల మీదుగా ఆలయ శంకుస్థాపన చేశారు. చివరికి జనవరి 22 సోమవారం అయోధ్యలో రామ్లాలా ప్రాణప్రతిష్ఠ జరగనుంది. ఇది కోట్లాది మంది భారతీయుల కళ. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాల కోసం ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఒక 10 మందికి షేర్ చేయండి. జై శ్రీరామ్.